అందరికీ నమస్కారం. ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు. అందుకే ఈ రిపోర్టును మేము చెత్తపుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్ తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్దాలు. ఇలా సభలో మేం మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎలియా మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్ లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాము. మీరు 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్దాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని అబద్దం ఆడింది మీరు. ఇవాళ 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం, 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం, 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తే 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు, ఎక్కడా ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్దాలు చెప్పేది మీరు. ముఖం చెల్లక మేం చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేం చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా? ఏమి ఇంత కాళేశ్వరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం. అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లేలే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్వినరా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, 1 ఎకరానికన్నా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్లే రాలేదంటారు. మేము సవాల్ విసిరినాం, పోదాం పదా, జర్నలిస్టులు, మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా లేవా
అదేవిధంగా మహబూబాద్ డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్లు దుంకిన గలగల బారిన మా హల్దీ అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకు సీమను అడుగుదాం, వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి. కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి. మరి పోదాం పాండి, ప్రజలకు పోదాం.